అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు కేసీఆర్, కేటీఆర్ అలాగే హరీష్ రావుకి రాబోతున్న పదవులేంటో కూడా చెప్పేశారు. దీని మీద బీజేపీ కూడా కౌంటర్ ఇస్తుంది. ప్రస్తుతం నాతో పాటు ఆంధ్రప్రభ సీనియర్ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ బీజేపీ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం వెనక ఉన్న అసలు రహస్యాలేంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అసలు ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చిట్చాట్లో రేవంత్ రెడ్డి గారు చాలా కామెంట్స్ చేశారు సార్. ఆ కామెంట్స్ లో ముఖ్యమైనవి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది అని. ఇది జరిగే అవకాశం ఉందా సార్? అదేమన్నా చిన్న వ్యవహారమా? ఇంత ఈజీగా వేరే వాళ్ళు కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక పార్టీ మీద? అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటే అసలు బీఆర్ఎస్ పార్టీ మొత్తం జీరో అయిపోయి బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తున్నదా అనేది ఒక డౌట్. కానీ అంత అవసరం ఉందా ఎవరికి? బీఆర్ఎస్కి, కేసీఆర్ గారికి అంత అవసరం ఉందా? ఇప్పుడు యాక్చువల్లీ ఆయన కుమార్తె కవిత గారు ఢిల్లీలో అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆమెను విడిపించుకోవటం కోసం ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు క్యాష్ చేసుకుంటున్నారా అనేది ఒక సందేహం. ఎందుకంటే పార్టీ మొత్తం బీజేపీలో కలవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్కి ఉన్న 4 రాజ్యసభ సభ్యులు గతంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం నుంచి సుజనా చౌదరి అండ్ సీఎం రమేష్ లాంటి వాళ్ళు బీజేపీలో చేరినట్టుగా వీళ్ళను కూడా బీజేపీలో చేరుస్తారా అనేది ఒక కాన్సెప్ట్ యాక్చువల్లీ. అయితే ఇది కూడా ఎందుకు ప్రచారంలోకి వస్తున్నది? రేవంత్ రెడ్డి గారు అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నారంటే దీనికి ఒక లాజికల్ ఎండ్ అయితే ఉన్నది. ఏంటంటే రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ తక్కువగా ఉంది. ఒరిజినల్గా బీజేపీకి 87 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 87 మెంబర్స్ ఉన్నారు. అలయన్స్ మిత్రపక్షాలతో కూడా కలిపి ఎంతమంది ఉన్నారు? 105 మందే ఉన్నారు. ఇది ఎన్డీఏ కూటమికి 105 మంది ఉన్నారు. ఒక 6 మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు. 105 ఒక 6 111 అయినారు. ఇప్పుడు ఉన్న రాజ్యసభ టోటల్ స్ట్రెంగ్త్ అనుగుణంగా మ్యాజిక్ ఫిగర్ అంటే 115 ఉండాలి. అంటే 111 115 ఎంత తక్కువ ఉన్నారు? 4 తక్కువ అవుతున్నారు. ఆ పాయింట్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా ఆయన సక్సెస్ అవుతున్నారు కూడా. ఎలా సార్? అదే ఇప్పుడు వాళ్ళకి 4 తక్కువ అవసరం కాబట్టి రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ నుంచి బీజేడీ నుంచి కూడా ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ఎందుకు అవుతుంది చెప్తా. ఇప్పుడు ఇమిడియట్ గా కాంగ్రెస్ కి ఇక్కడ లోకల్ గా హెడేక్ కలిగిస్తున్న పార్టీ బీఆర్ఎస్. ఓ పక్కనేమో ఈ రైతు రుణమాఫీ చేసిన తర్వాత ఈ రైతు రుణమాఫీ మొత్తం ఫెయిల్ అని చెప్పి బీఆర్ఎస్ వాడు తీవ్ర స్థాయిలో రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు ఏమో సీతారామ ప్రాజెక్ట్, అది నాదంటే నాదని వాళ్ళు, నాదంటే నాదని క్రెడిట్ వీళ్ళు, ఒక రకంగా వాగ్యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక్కసారిగా సీన్ని రివర్స్ చేయటం కోసం రేవంత్ రెడ్డి గారు ఈ అస్త్రాన్ని వాడుకున్నారా అని, ట్యాక్ట్ఫుల్గా వాడుకున్నారా అని అనిపిస్తుంది. నిజానికి ఈ 4 కూడా ఎన్డీఏలో కలవాల్సిన అవసరం బీఆర్ఎస్కి లేదు, ఎన్డీఏ కూడా లేదు ఆ మాటకు వస్తే. ఎందుకంటే మీరు ఇందాక అంటున్నట్టుగా వైసీపీ వాళ్ళు 11 మంది ఉన్నారు. సరే, వైసీపీ వాళ్ళు లాస్ట్ టర్మ్ అంతా ఎన్డీఏకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఎన్డీఏ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైపు మొగ్గటంతో వైసీపీ ఒక రకంగా ఒంటరి అయింది ఢిల్లీలో. సో వాళ్ళు పైకి మాత్రం ఇష్యూ బేస్డ్గా మేము సపోర్ట్ చేస్తామంటున్నారు, కానీ ఇదివరకు రిలయబుల్ పార్ట్నర్ అంటే విశ్వసనీయమైన నమ్మదగిన భాగస్వామిగా ఉన్న వైసీపీ ఇప్పుడు నమ్మదగని భాగస్వామిగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వైసీపీని వాడు కూడా పెద్దగా టచ్ చేయకపోవచ్చు. ఒకవేళ టచ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ లో నుంచి 4 తీసుకోవాలనుకుంటున్నారే, అట్లాగే వైసీపీ నుంచి కూడా ఇంకో 4, 5, 6, 11 మందిలో ఎంతమంది వస్తే అంతమంది తీసుకోవచ్చు. కేవలం బీఆర్ఎస్ మీదనే ఆధారపడాల్సిన అగత్యం లేదు. అట్లాగే బీజేడీ ఒరిస్సా వాళ్ళు 8 మంది ఉన్నారు. అక్కడ బీజేడీ ఓడిపోయి ఉంది, అక్కడ గవర్నమెంట్ బీజేపీ ఉంది. సో వాళ్ళ నుంచి కూడా తీసుకోవచ్చు. ఎంతమంది కావాలంటే అంతమందిని, కనీసం 4 కూడా తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. సో ఒక్క బీఆర్ఎస్ వాళ్ళనే తీసుకోవాల్సినంత అగత్యం అనేది లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అది స్టేట్లో ఉన్న పాలిటిక్స్ నేపథ్యంలో
బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేయటం కోసం ఉమ్, ఏమి ఇప్పుడున్న ప్రభుత్వం మీద వస్తున్న ఈ రుణమాఫీ దాని మీద విమర్శలు, సీతారామ ప్రాజెక్టు మీద విమర్శలు, వీటిని కొంచెం సైడ్ లైన్ చేయటం కోసం ఢిల్లీలో ఇటువంటి సంచలనమైన వ్యాఖ్య చేశారు. నిజానికి బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుంది అనే విషయం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం చెప్పింది కాదు. ఇది ఉమ్, గతంలో కూడా ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నది. ఉమ్, అసలు లాస్ట్ ఇయర్ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా నడుస్తున్నది. correct. ఏంటి బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందని, ఉమ్, బీజేపీ వాళ్ళిద్దరు ఒకటే అని, బి టీం ఒకటే అని. అని, బీజేపీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని, ఇవన్నీ మనం చూసాం. అవును సార్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఫస్ట్ టైం చెప్పిన విషయం అయితే కాదు. ఉమ్, కాకపోతే ఈసారి ఆయన ఇంకొక అడుగు ముందుకేసి ఏం చేశారు, కేసీఆర్ గారి గవర్నర్ పదవి ఇస్తారు, ఈయనే కట్టబెట్టేశారు పదవులన్నీ కూడా. కేటీఆర్ గారికి ఏమో కేంద్ర మంత్రి పదవి ఇస్తారు, ఉమ్, కవిత గారిని ఏమో రిలీజ్ చేస్తారు. అంటే యాజ్ ఇఫ్ ఇదంతా మోడీ గారి చేతిలో ఉన్నట్టుగా కవిత గారిని కూడా ఈయన రిలీజ్ చేస్తాడు అన్నట్టుగా మోడీ అండ్ అమిత్ షా రిలీజ్ చేస్తారంటూ చెప్తున్నారు. అంటే ఏంటంటే తనకున్న వాగ్దాటి పరంగా ఏంటంటే ఇంకొక కొత్త పంచి వదిలాడు ఆయన. ఉమ్, సో అసలు కేసీఆర్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ గిరిని అసలు ఆమోదిస్తారా? ఉమ్, అంటే ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమకారుడిగా ఉండి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా తిరుగులేని అధికారాన్ని చెలాయించిన వ్యక్తికి ఉమ్. గవర్నర్ పదవికి ఆయనకి ఎక్కువ, గవర్నర్ అవును సార్. పదవికి ఈయనకి ఎక్కువ, ఇది ఆయనకి ఎక్కువ. పైగా ఏ రాష్ట్రానికి ఇస్తారు, ఆయన వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడు ఈ తెలంగాణను వదిలేసి? అక్కడే తెలిసిపోతున్నది Yes, sir. అందులో ఉన్న ఒక లూజ్నెస్ అనేది. ఉమ్, ఏమి కేటీఆర్ గారికి మంత్రి పదవి ఇస్తారు, కేంద్ర మంత్రి. ఇస్తారు, కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. ఇస్తే ఆయన ఎక్కడి నుంచి గెలిపిస్తారు? ఉమ్. ఏమి ఎక్కడి నుంచో వేరే స్టేట్ లో వేరే నుంచి ఎక్కడి స్టేట్ నుంచో నుంచి గెలవాలి. రాజ్యసభకి పంపించేసి ఆ. అక్కడి నుంచి కేంద్ర మంత్రి ఇవ్వడం. ఇప్పుడు రేపు నెక్స్ట్ సెప్టెంబర్ 3న ఒక 9 రాష్ట్రాల్లో 12 సీట్లకి ఉమ్, రాజ్యసభ సీట్లకి ఎలక్షన్స్ ఉన్నాయి. అవును సార్. ఏమి ఆ ఎలక్షన్స్ లో ఆ 12 సీట్లలో కనీసం 10-11 సీట్లు బీజేపీ గెలుస్తున్నది. ఉమ్, గెలిస్తే ఓకే, టోటల్ నెంబర్ పెరుగుతుంది, మ్యాజిక్ ఫిగర్ కూడా ఎలిజిబిలిటీ Reach వస్తుంది ఎన్డీఏకి, ఉమ్, ఇబ్బంది ఏమీ లేదు. సో బీఆర్ఎస్ ని ఇప్పటికిప్పుడు చేర్చుకుంటే, ఇప్పుడు మొన్నటి దాకా పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ అయినాయి, ఉమ్, మళ్ళీ 6 నెలల దాకా పార్లమెంట్ ఉండదు. ఈ లోపు సెప్టెంబర్ లో 12 సీట్లు వస్తున్నాయి, ఉమ్, అందులో 10-11 ఎన్డీఏకి వస్తాయి. దాని స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మ్యాజిక్ ఫిగర్ పెరుగుతుంది. వచ్చే పార్లమెంట్ సెషన్ లో కీలకమైన బిల్లులు పెట్టుకోవాలనుకున్నా దానికి ప్రాబ్లం లేదు. ఉమ్, పైగా ఇప్పుడు వాళ్ళేమో జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. ఉమ్, రేపు అక్టోబర్ 4th రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ జమ్మూ కాశ్మీర్ నుంచి ఉన్న 4-5 రాజ్యసభ సీట్లు మళ్ళీ వేకెంట్ గా ఉన్నాయి ఇప్పుడు. ఉమ్, మళ్ళీ అందులో నుంచి బహుశా అందులో బీజేపీ కనుక గవర్నమెంట్ వస్తే అక్కడ నంబర్ ఆఫ్ సీట్లు ఎక్కువ వస్తే మళ్ళీ రాజ్యసభ సీట్లు కూడా వీళ్ళకే వస్తాయి. అవును. అందుకని ఇది ఈ రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వటము, మళ్ళీ ఫిలప్ అవ్వటము, పార్టీలు వైజ్ గా మారటము, సీట్ల సంఖ్య అనేది రొటేషన్ వ్యవహారం ఉమ్, జరుగుతూ ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. అందులో భాగంగానే బీజేపీకి కొన్ని తగ్గుతుంటాయి, కొన్ని పెరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు తగ్గినప్పుడు ఎవడో ఒకరిని బతిమలాడుకొని ఆ టైంకి ఆ గట్టెక్కుతుంటారు. ఉమ్, ఇది జరిగే దీనికోసం అని చెప్పి ఎన్డీఏ అందులో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ పైగా చంద్రబాబు నాయుడు మీద అండ్ నితీష్ కుమార్ మీద టోటల్ గా డిపెండ్ అయిన పరిస్థితి. ఉమ్, ఇటువంటివి ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళతో మాట్లాడి చేయాలి. yes, sir. వాళ్ళతో మాట్లాడితే ఇందులో వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏమైనా దెబ్బతింటాయా, ఉమ్, ఏమి వాళ్ళ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా ఇది ఉంటుందా, వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే అవకాశమే లేదు సార్. ఇవన్నీ వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయిగా. ఉమ్, దీనివల్ల మనకేంటి లాభం, అక్కడ మనం ఏమైనా దెబ్బతింటామా ఢిల్లీలో ఉమ్, ఎన్డీఏ లెవెల్లో, ఇవన్నీ చూసుకుని ఉంటారు వీళ్ళు. సో వీళ్ళ ఆమోదం లేకుండా వాళ్ళు ఎన్డీఏ మోడీ అండ్ షా చేయలేరు, పోరు కూడా. సో ఇవన్నీ ఏంటంటే కేవలం కాంగ్రెస్ వైపు నుంచి ఉమ్, రేవంత్ రెడ్డి గారు తనకున్న వాక్చాతుర్యంతో ఈ కొత్త వ్యవహారాలు, విమర్శలు ఈ బీఆర్ఎస్ మీద అంటే మనకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఒంటికాల మీద లేస్తారు. అవును. ఒక రకంగా బీఆర్ఎస్ మొన్న పాపం నైతికంగా ఉమ్, ఓడిపోయింది కాబట్టి, ఇప్పుడు ఒక రకంగా కొంచెం అట్టడుగు స్థాయిలో ఉంది కాబట్టి, మన లోక్సభ ఎలక్షన్ లో ఏదైనా ఒక 2-3 సీట్లన్నా వచ్చి వచ్చినా ఉంటే బాగుండేది. మరి జీరో అయిపోయేసరికి దాని టోన్ కూడా జీరో అయిపోయింది. ఇప్పుడు జీరో అయిపోయింది. దీన్ని అలసుగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు దాన్ని మరింతగా కార్నర్ చేయటం కోసం ప్రయత్నిస్తున్న దీనిలో ఇది ఒక భాగం అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదంతా కూడా ఇది జరగకపోవచ్చు అని ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్. నాణానికి ఇంకో వైపు సెకండ్ సైడ్ మాట్లాడదాం. ఆఫ్ ద కాయిన్ జరిగినా జరగచ్చు. Yes. ఎందుకంటే స్టేట్ పాలిటిక్స్ కి వచ్చేసరికి బీజేపీ, కాంగ్రెస్ తర్వాత బీజేపీ తను ఆశలు పెట్టుకొని ఉన్నది నెక్స్ట్ టర్మ్ కన్నా సరే మేము పవర్ లోకి రావాలి అని.
పవర్లోకి రావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు సరే కాంగ్రెస్ మేజర్ అపోజిషన్ ఉంది, ఏది బీజేపీకి రూలింగ్ లో ఉంది, సరే బీజేపీకి మేజర్ అపోజిషన్ పార్టీ ఏమి, దాన్ని ఇప్పటికిప్పుడు కూలగొట్టలేరు ఏమి. ఇక ఉన్న బీఆర్ఎస్ ని ఈవెన్ దో లోక్సభ ఎన్నికల్లో దానికి సీట్లు రాకపోయినప్పటికీ దానికి ఒక క్యాడర్ ఉంది, దానికి ఒక నిర్మాణాత్మకమైన వ్యవస్థ ఉంది. సో దాన్ని బద్దలు కొట్టాలి. బద్దలు కొట్టాలి అంటే ఉన్నవాళ్ళని ఉన్నట్టుగా స్వాహా చేస్తుండాలి. ఆ స్వాహా చేయటంలో భాగంగా ఏంటంటే ఈ నలుగురు రాజ్యసభ మెంబర్స్ ని తీసేసుకొని బీఆర్ఎస్ ని మరింత నైతికంగా డిమోరలైజ్ చేయొచ్చు, కొంచెం ఆడించవచ్చు. అట్లాగే ఇక్కడ స్టేట్ లో జిల్లాల్లో ఉన్న సెకండ్ గ్రేడ్ క్యాడరు వాళ్ళని లాగేయచ్చు. ఈ 4-5 ఏళ్లలో చేయటం ద్వారా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి అది కొంచెం బలం పుంజుకొని నైతికంగా ఆత్మవిశ్వాసంతో దూకొచ్చు. కరెక్ట్. సో ఇది జరగనువచ్చు, జరగకపోనవచ్చు అనే యాంగిల్లో తప్ప ఇందులో ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు బండి సంజయ్ గారి స్టేట్మెంట్, ఆయన కౌంటర్ ఇచ్చేశారు కదా వెంటనే ఈయనకి. ఆయన కౌంటర్ మరి సో ఈ వ్యవహారం మొత్తం ఒక జోక్ లాగా అనిపించేలాగా ఉంది. ఆయన సెటైరిక్ గా మాట్లాడారు ఏమి. ఎందుకని ఇప్పుడు కాంగ్రెస్ లో కలుస్తుంది బీఆర్ఎస్, కాంగ్రెస్ లో కలిస్తే కేసీఆర్ కేమో ఏఐసిసిలో ఢిల్లీలో పోస్ట్ ఇస్తారు ఏమి, కేటీఆర్ కేమో పిసిసిలో పోస్ట్ ఇస్తారు అని, కవితనేమో రాజ్యసభ సీట్ ఇచ్చేస్తారు మీరు కాంగ్రెస్ వాళ్ళు, ఒక వ్యంగ్యంగా. అసలు కవిత గారిని వదలటము వదలకపోవటం అనేది రాజకీయ పరంగా ఇదంతా మోడీ గారి చేతుల్లో ఉంది, గుప్పెట్లో ఉంది అని అనుకుంటాం. కానీ టెక్నికల్ గా చెప్పాలంటే న్యాయస్థానాలు ముందర, ముఖ్యంగా మొన్న కేటీఆర్ గారు ఏది సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ గారి స్టేట్మెంట్ చూస్తే అందరికి అవును కరెక్టే కావచ్చు అనిపించింది. ఇదిగో కవిత గారు బయటకు వచ్చేస్తారు, రేపు మండే విచారణ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆ ధర్మాసనం కానివ్వండి, ఆ జడ్జీలు కానివ్వండి, బెయిల్కు సంబంధించి చేస్తున్న కామెంట్స్, వ్యాఖ్యలు, విచార ప్రొసీడింగ్స్ లో వాళ్ళు చేస్తున్న కామెంట్స్, వాళ్ళు వ్యక్తపరుస్తున్న వాళ్ళ అభిప్రాయాలు, జనరల్ రూల్ ఆఫ్ లా అభిప్రాయాలు చెప్తున్నప్పుడు ఏంటంటే బెయిల్ అనేది ప్రతి వాడని తీసుకొచ్చేసి రోజుల తరబడి సంవత్సరాల తరబడి బెయిల్ ఇవ్వకుండా లోపల ఉంచడం కరెక్ట్ కాదు. జైలు అనేది ఎక్సెప్షనల్, అల్టిమేట్ గా ఉండాలి తప్ప, తప్పనిసరి అయితే తప్ప, లేకపోతే బెయిల్ ఇచ్చి పంపించేసేయాలి బయటికి అని చెప్పి. ఆ కోణంలోనే ఈవెన్ దో ఏడాదిన్నర ఉంచారు పాపం సిసోడియాని. చివరికి మరి జడ్జీలకు ఎందుకో ఒకసారిగా దయ కలిగిపోయింది, వాళ్ళకి రూల్స్ గుర్తొచ్చినాయి అనకూడదు. కానీ 7 నెలల తర్వాత 17 నెలలు ఇంతకాలం ఇన్ని బెయిల్ ఇవ్వకుండా జైల్లో ఉంచాలా? అసలు న్యాయ వ్యవస్థ ఏమైపోతున్నది అని చెప్పి అంటారు. మరి 7 ఆయన మీద ఈడీ ఛార్జ్ షీట్లు ఇచ్చింది, సిబిఐ ఛార్జ్ షీట్లు ఇచ్చింది, దాని మీద 1,00,000 సార్లు విచారణ జరిగినాయి, వాయిదాలు జరిగినాయి. ఇప్పుడు ఉన్నట్టుండి ఒకసారి ఆ మాటని ఆయన పంపించేశారు.